దొరకలేదని ఆటోలో వస్తున్నాడంట. మరి బండి కొడితే పంచర్ అయినప్పుడు ఒక ఆటోలో లాగా ఎట్లా వస్తాడు ఆయన? నడిచినా నీ రాదు. ఇదిగో సోనియమ్మ ఆలోచించి రాహుల్ గాంధీ అన్ని చూసి మంచి అభ్యర్థిని మనకి ఇచ్చారు. ఆయన పేరేంటి చెప్పండి? ఈయన ఎవరో మీకు తెలుసా? వీళ్ళ తాత ముత్తాతలు, వీళ్ళు నాయనలు, వాళ్ళ దగ్గర ఉన్న ఎకరాలు ఎకరాలు వందల భూములు మనలాంటి పేదవాళ్ళకు పంచిన వాళ్ళు. ఆయన మన దగ్గర తీసుకునే అవసరం లేదు, ఆయన మనకి ఇస్తున్నారు. మరి ఇటువంటి మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి మనకి పార్లమెంట్ లో ఉంటే మంచిదా కాదా? నేను కూడా పార్లమెంట్ లో ఉన్నా కదా, రాజ్యసభలో నేను, లోకసభలో నా తమ్మి, మేమిద్దరం కలిసి ఇక్కడ ఏమో మీకు సీనన్న. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అరే ఇటువంటి సైన్యం ఉంటే బిఆర్ఎస్ ఏంది, బీజేపీ ఏంది? ఇదిగో అమ్మా అక్కల్లారా మీకు చెప్తున్నా, ఇవాళ మనకి 500 రూపాయలకి సిలిండర్ వస్తుందా లేదా? మంచిగా వస్తుంది. ఈ సిలిండర్ ఉంచుకొని ఉచితంగా బస్సులో పోయి రామాలయంకి వెళ్ళి దండం పెట్టుకొని పండుగ పూట మనం మంచిగా పండుగ చేసుకోగలుగుతున్నాం. రాష్ట్రంలో ఏమో వేల కోట్ల అప్పులు చేసి మన నెత్తిని రుద్దినాడు కేటీఆర్, కేసీఆర్. మరి ఏమన్నా మాట్లాడితే ఏదో కథలు చెప్తాడు. ఇవాళకి ఆయన అంట ఫార్మ్ హౌస్ లో కూర్చొని వంకాయలు పంట పండించుకుంటున్నాడంట. నువ్వు వంకాయ పెంచుకో, బీరకాయ పెంచుకో, మాకేంటి? మాకు రావాల్సిన నిధులు రావాలా? రేవంత్ అన్న మనకి ఇచ్చినాడా లేదా? ఇంకా 4వ తేదీన రేవంత్ కూడా ఇక్కడికి వస్తున్నాడు, నా తమ్మి కదా. నేను అనేది ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈ కళ్ళబొల్లి మాటలు, వీళ్ళ సినిమా అంతా ఫెయిలు. వాళ్ళ సినిమా నడవలేదు ఏడా కేటీఆర్, కేసీఆర్. ఇక ఇంకా పెద్ద మొనగాడు ఉన్నాడు, దేశ ప్రధానమంత్రి గారు. ఆయన కొత్త కొత్త కథలు చెప్తున్నారయ్యా. ఆడవాళ్ళ మంగళసూత్రాలు తీసుకొని సాయిబులు ముస్లింస్ కి ఇస్తున్నారంట. ఏడ నిన్నారా ఇట్లా కథలు? ఇటువంటి సినిమా కూడా ఏడ చూడలేదు నేను. ఏం మాట్లాడుతున్నారయ్యా? మన భూములు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకేదో ప్రాజెక్టు ఏంటో చెప్పాడు కథలు. ఏదవ్వలేదు తెలుసు కదా. ఇవాళ భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మీకు ఇంత అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది పోగొట్టుకొని వాడు చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మి మీరు ఓటేసుకున్నారు. ఇప్పుడు ఈ కర్మ మనం అనుభవిస్తున్నాం అనేది చెప్పడానికే స్వామి ఇవాళ మనకు వర్షాలు ఇవ్వలేదు. ఈసారి ఓటు ఎవరికి? ఈ చేతితోనే ఆశీర్వాదం, ఈ చెయ్యి గుర్తుతోనే ఓటేసుకుందాం. ఈ చేతితోనే కారు బండి టైర్లో గాలి తీసేద్దాం. ఈ చేతితోనే గ్యాస్ సిలిండర్ ఆన్ చేసుకొని పొయ్యి మీద వంటలు చేద్దాం. ఈ చేతితోనే పిల్లలకి మనం ఉద్యోగాలు ఇప్పించుకుందాం. ఇవన్నీ కావాలంటే హస్తం గుర్తుకే. For more videos like this, subscribe Big TV channel.